హలో గైస్, వాట్సాప్ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ ఐపీఎల్ బానిస. దిస్ ఈజ్ అఖిలేష్. అండ్ ఫస్ట్ ఈరోజు సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ టాప్ పర్ఫార్మర్స్ ఎవరైతే టాప్ పర్ఫార్మర్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ముంబై ఎక్కడ ల్యాగ్ అయిందో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ రేపు సూపర్ సండే 2 బ్లాక్ బస్టర్ మ్యాచెస్ ఉన్నాయి. మంచిగా ఎస్ఆర్హెచ్‌కి ఇంపార్టెంట్ మ్యాచ్. గెలిస్తే టేబుల్ టాపర్స్ అయితారు. అండ్ పంజాబ్ కింగ్స్ జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్‌లో ప్రిడిక్షన్ చెప్తాం. ఎవరు గెలుస్తారు మేము అనలైజ్ చేసినాం. ఎవరు గెలుస్తారో వాళ్ళని వా ఏ టీమ్ గెలుస్తదో ప్రిడిక్షన్స్ చెప్తా లాస్ట్‌లో. అండ్ ఫస్ట్ సీఎస్‌కే వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఎల్ క్లాసికో. సెకండ్ టైమ్ ఆఫ్ ద సీజన్ మళ్ళా సీఎస్‌కేనే గెలిచింది. ఈ ఎల్ క్లాసికోల. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. పిచ్ సరిగ్గానే అర్థం చేసుకుర్రో లేదో వాళ్ళకి తెలియాలె. అది ఫస్ట్ బౌలర్స్‌కి మస్తు హెల్ప్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌ల. సెకండ్ ఇన్నింగ్స్‌లో గు సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా బౌలర్స్‌కి హెల్ప్ చేసింది. హెల్ప్ చేయలేదు కాదు గానీ, వాళ్ళు పిక్ కాలేదు. వాళ్ళు కాన్ఫిడెంట్‌గా లేరు ముంబై ఇండియన్స్ టీమ్. అట్ ద సేమ్ టైమ్ బుమ్రా ఫస్ట్ బాల్‌లో వికెట్ వస్తుండే. వికెటొచ్చి అదే ఓవర్‌లో ఇంకో వికెట్ వచ్చినుంటే ప్రెషర్ ఉంటుండే. మ్యాచ్ కొంచెం టైట్ అయితుండే. బౌలర్స్ బౌలర్స్ నెక్స్ట్ బుమ్రాని వదిలేస్తే మిగతా బౌలర్స్ బుమ్రాకి సపోర్ట్ చేసేలారు. అండ్ ఫీల్డర్స్ గూడా బుమ్రాకి సపోర్ట్ చేస్తలేరు. సో, ముంబై ఇండియన్స్ ఓడిపోయింది మ్యాచ్. అండ్ ఫస్ట్ సీఎస్‌కే బౌలర్స్ గురించి మాట్లాడుకోవాలి. అంశుల్ కంబోజ్, నూర్ అహ్మద్ వీళ్ళసలు మస్తు బౌలింగ్ చేసిర్రు. అంశుల్ కంబోజ్ అయితే పిక్ ఆఫ్ ద బౌలర్ వీళ్ళకి ఈ సీజన్‌లో. లాస్ట్ సీజన్‌లో గూడా మస్తు పెర్ఫార్మ్ చేసిండు. ఈ సీజన్ గూడా ఆహ్, సూపర్ పెర్ఫార్మన్స్ వస్తుంది. సెకండ్ ప్లేస్‌లో ఉండిప్పుడు పర్పుల్ క్యాప్‌లో. అసలు మస్తు చేస్తుండు బౌలింగ్. అండ్ నూర్ అహ్మద్ మంచి క్రూషియల్ వికెట్స్ తీసుకుండు 2. ఒక రియాన్ రికల్టన్ వికెట్ ఒకటి, మళ్ళా తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్‌ల 'తిలక్ వర్మ' వికెట్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనోడు గనుక క్లిక్ అయిండంటే మ్యాచ్ మొత్తం వన్ సైడ్ చేస్తాడు. అలాంటి ఇన్నింగ్స్ ఆడిండు లాస్ట్ జీటీ మ్యాచ్‌లో గూడా. ఈ మ్యాచ్‌లో గూడా ఒకవేళ క్లిక్ అయ్యుంటే అట్లనే ఆడుతుండు. సూర్యకుమార్ యాదవ్ ఆడతాడనుకుంటే ఈ మ్యాచ్ గూడా ఆడలేదు. ఆ బబుల్ గమ్ నములుకొని ఫ్లేవర్ అయిపోతుంది ఎళ్ళిపోతుండు. మరి ఆయన ఫ్లేవర్ తెచ్చి వచ్చేటప్పుడు ఒక 10 జేబులో పెట్టుకొనొస్తే బాగుండనుకుంటా బబుల్ గమ్స్. అసలు నములుతూనే ఉంటాడు తప్ప మ్యాచ్ ఆడడు, చేయడు. ఎందుకో అర్థం గాదు. ఆడతాడు. మంచిగా ఒక స్ట్రైక్ రొటేట్ చేస్తాడు. మంచి స్ట్రైక్ రేట్ తోటి ఆడిండు గానీ, ఆ బాల్ పిక్ జేసి ఫీల్డర్ చేతిలోకి గొట్టిండు. అండ్ హార్దిక్ పాండ్యా అసలు ఈ సీజన్‌లో ఆడతలేడా? అసలు ఫామ్‌లో లేడా? మరి అంత ప్రెషర్ ఉందా అతని మీద అసలు? హార్దిక్ పాండ్యా అసలు హార్దిక్ పాండ్యాకే తెలవాలే. 23 బాల్స్ ఆడిండు, 80 రన్స్ కొట్టిండు. బాల్‌కో సింగిల్ తీసినా అయిపోనేమో. అనవసరంగా కొడతా అనే హైప్‌లా కొడతా అనే కాన్ఫిడెంట్‌లో కొట్టకుండా సింగిల్ తీసుకుంటలేడు. ఒకవేళ అవతలోనికి మనోడు ఆడకుండా వికెట్ పడేసుకున్నా అయిపోనేమో. ట్రెంట్ బోల్ట్ వచ్చి ఫస్ట్ బాల్ 6 కొట్టిండు. అట్లా ఇంకో 2, 3 సిక్స్‌లు ట్రెంట్ బోల్ట్ అన్నా కొడుతుండేమో మంచిగా. హార్దిక్ పాండ్యా అసలు స్ట్రైక్ రొటేట్ చేయలేదు. అట్ ద సేమ్ టైమ్స్ 6లు గాని, 4లు గాని కొట్టలేదు. అందరికంటే లోయెస్ట్ స్ట్రైక్ రేట్ ఉంది హార్దిక్ పాండ్యాకి ఈ మ్యాచ్‌లో. మరి హార్దిక్ పాండ్యా నెక్స్ట్ మ్యాచెస్‌లో గూడా అసలు ముంబై ఇండియన్స్‌కి నెక్స్ట్ మ్యాచెస్‌లో అసలు పెర్ఫార్మ్ చేసినా వాళ్ళు ప్లే ఆఫ్స్‌కి పోయే ఛాన్సెస్ గూడా లేదు ముంబై ఇండియన్స్ ఈసారి. అండ్ మొ సీఎస్‌కే చేజ్ గురించి మాట్లాడుకుంటే, సీఎస్‌కే సంజు శాంసన్ ఫస్ట్ పవర్ ప్లేలోనే వికెట్ పడిపోతే ఓడిపోయింది 100%. 5 మ్యాచెస్‌లో 5 మ్యాచెస్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ గెలిచింది. మస్తేసి 5 మ్యాచెస్ అన్నా. సారీ. ఆల్ ఆ కౌంట్ సరిగ్గా గుర్తులేదు. సారీ ఫర్ థట్. సంజు శాంసన్ పవర్ ప్లేలో ఆడిన మ్యాచెస్‌లో చాలా మటుకు ఓడిపోయిందంట. అండ్ ఈ మ్యాచ్‌లో గూడా అట్లనే అయ్యింది. పవర్ ప్లేలోనే వికెట్ పడ్డది. కానీ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిండు. హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్ కాదు. కెప్టెన్
పర్ఫార్మెన్సే లేదు. బౌలింగ్ గాని, బ్యాటింగ్ గాని. సీఎస్‌కేకి. సీఎస్‌కేకి రుతురాజ్ గైక్వాడ్ ప్రీవియస్ మ్యాచ్‌లో పెర్ఫార్మ్ చేసిండు. కెప్టెన్ ఇన్నింగ్స్. అండ్ అంటే ఆ మ్యాచ్ ఓడిపోయింది సీఎస్‌కే జీటీ తోటి. కానీ ఈ మ్యాచ్‌లో పిచ్‌న పిచ్‌ని మంచిగా రీడ్ జేసి, పిచ్ కండిషన్స్‌కి తగ్గట్టు ఆడిండు. అవతల వికెట్ పడకుండా కార్తిక్ శర్మ తోటి మంచి పార్ట్నర్‌షిప్ జేసి ఫినిష్ జేసిండు. 8 వికెట్స్ తోటి సీఎస్‌కే గెలిచింది. కెప్టెన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిండు. 'రుతురాజ్ గైక్వాడ్' అండ్ 'కార్తిక్ శర్మ' మంచి, మంచి బ్యాట్స్‌మన్. అసలు సూపర్ బ్యాట్స్‌మన్. స్టార్టింగ్‌లో నేననుకున్నా మనం మనోడు ఊకనే వికెట్ ఇస్తట్టుండు. కొంచెం టెన్షన్‌లో ఉండేమో అనుకున్నా గానీ, మంచిగా బిల్డ్ చేసుకుండు. అవసరం ఉన్న చోట రన్స్ తీసిండు. అవసరం ఉన్న చోట ప్రెషర్ పడే టైంలో మంచిగా 4, 6 మంచిగా అటాక్ చేసిండు. మంచి ఇన్నింగ్స్ బిల్డ్ చేసిండు. సూపర్, సూపర్ ఇన్నింగ్స్ ఇద్దరు. సూపర్ ఇన్నింగ్స్. అండ్ సీఎస్‌కేకి ఇంకా 5 5 మ్యాచెస్‌లో 5 మ్యాచెస్ గెలిస్తే ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి ఈ సీజన్. అండ్ డిపెండ్స్ వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా బిల్డ్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ అవతల టీమ్ పెర్ఫార్మన్సెస్ కూడా ఉన్నాయి. ఎట్లా అంటే జీటీ కొన్ని మ్యాచెస్‌లో జీటీ ఓడిపోవాలి కొన్ని మ్యాచెస్. డీసీ తోటి మ్యాచ్ ఉంది వాళ్ళకి సీఎస్‌కేకి. ఆ మ్యాచ్‌లో సీఎస్‌కే గెలవాలి. డీసీ కొన్ని మ్యాచెస్‌లో ఓడిపోవాలి. అట్లా వేరే టీమ్స్ ఓడిపోవాలి. టాప్‌లో ఉన్న టీమ్స్ గెలవాలి. అందులో ఆర్ఆర్ ఓడిపోవాలి వీళ్ళకి గావాల్సింది. ఎస్ఆర్‌హెచ్, ఆర్ఆర్ గాని ఇద్దరిట్లో ఎవరైనా కంటిన్యూయస్‌గా ఓడిపోవడం వీళ్ళకి గావాలి. సో, అట్లా వీళ్ళకి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లే ఆఫ్ ఛాన్సెస్. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లైట్ బెంచ్ స్ట్రెంత్ ఎట్లుందో చెక్ జేసుకోవడం తప్ప వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా తక్కువ ఈ సీజన్‌కి. సో, ముంబై ఇండియన్స్ రూల్ ఔట్ జేయాలి. ఈ మ్యాచ్ తోటి అయిపోయింది. వాళ్ళు బాడీ లాంగ్వేజే అర్థం జేసుకోవాలి. వాళ్ళ బాడీ లాంగ్వేజే లేదు. కాన్ఫిడెంట్‌గా లేరు వాళ్ళంతల వాళ్ళు. గెలవాలి, గెలుస్తామనేటట్లు లేరు ఈ సీజన్. పేపర్ మీద ఎంత మంచిగున్నారో ఒక్కొక్కడు వన్ సైడ్ మ్యాచ్ ఒక్కడు ఆడితే ఒకే ఒక్క ప్లేయర్ ఆడిండంటే వన్ సైడ్ అయిపోతాయి మ్యాచెస్. అట్లున్నారు ప్లేయర్స్. మరిగ వీల్ సీ నెక్స్ట్ సీజన్ అన్నా మంచిగా అసలు ఇంకోటి చెప్పాలంటే వాళ్ళు ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ దేవునికియ్యలేదు. అది గూడా కారణం అనుకుంటా. మంచిగా పెర్ఫార్మ్ జేయకపోవడం కారణం. చూద్దాం. అండ్ రేపటి మ్యాచెస్ సూపర్ అంటే సూపర్ బ్లాక్ బస్టర్ మ్యాచెస్. ఒకటి ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్. హోమ్ గ్రౌండ్‌లో ఆడుతుంది ఎస్ఆర్‌హెచ్. బ్యాటింగ్ పిచ్ అనుకుంటున్నా రేపు. మంచిగా ఒకవేళ బ్యాటింగ్ వచ్చిందంటే కేకేఆర్ పని ఖతం అయితుండొచ్చు. మంచిగున్నారు బ్యాట్స్‌మన్‌లందరూ. అభిషేక్ శర్మ, క్లాసన్, సలీల్ అరోరా, ఇషాన్ కిషన్ మొన్నటి మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయిండు గానీ మంచి పెర్ఫార్మ్ చేస్తాడు ఇషాన్ కిషన్ గూడా. మనోడు క్లిక్ అయిండంటే ఎళ్ళిపోతది మ్యాచ్‌లో. మంచిగా ఫార్మ్‌లో ఉన్నారు. అండ్ కేకేఆర్ బౌలర్స్ అసలు ఔట్ ఆఫ్ ద ఫార్మ్‌లో ఉన్నారు. అండ్ కేకేఆర్ బ్యాట్స్‌మెన్‌లు గూడా అంతే ఔట్ ఆఫ్ ద ఫార్మ్‌లో ఉన్నారు. వి ఆర్ గోయింగ్ విత్ చెప్తా సారీ. ఈ 2 మ్యాచ్‌ల ప్రిడిక్షన్ లాస్ట్‌లో చెప్తా. అండ్ సెకండ్ మ్యాచ్ జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్. పంజాబ్ కింగ్స్ గెలిస్తే పంజాబ్ కింగ్స్ టేబుల్ టాపర్స్ అయితారు. ఒకవేళ జీటీ గెలిచిందంటే వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఇంకా బెటర్ అయితాయి. ఓకే. అండ్ జీటీ వర్సెస్ జీటీ బౌలింగ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్. అండ్ ఎస్ఆర్‌హెచ్ ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్ వర్సెస్ కేకేఆర్ వాళ్ళు ఏ పెర్ఫార్మన్స్ అయితే ఆ పెర్ఫార్మన్స్. వాళ్ళకే తెలవాలి దేంట్లో మంచిగా చేస్తుర్రా. ఎందుకంటే బ్యాటింగ్ మంచిగుంటుంది ఒకసారి, బౌలింగ్ ఖరాబ్ చేస్తుర్రు. అంత మంచిగా ల్ ఈజీగా గెలిచే మ్యాచ్‌ని సూపర్ ఓవర్ తీసుకుపోయింది కేకేఆర్ వాళ్ళ బౌలింగ్ వల్లనే. చూద్దాం. అండ్ వి ఆర్ గోయింగ్ విత్ ఫస్ట్ మ్యాచ్ విత్ ఎస్ఆర్‌హెచ్. ఆబ్వియస్‌గా అంత మంచిగా పెర్ఫార్మ్ చేసింది. ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్. బౌలింగ్ మంచిగుంది. బ్యాటింగ్ మంచిగుంది. అండ్ కేకేఆర్ చూసిర్రు కదా! నేను అదే చెప్తున్నా. కేకేఆర్ కొంచెం నార్మల్ ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్ కాకున్నా మంచిగా కాంపిటీషన్ అని ఇయ్యాలని కోరుకుంటున్నా. ఎస్ఆర్‌హెచ్ తోటి. అండ్ సెకండ్ మ్యాచ్ కొంచెం టఫే గానీ వి ఆర్ గోయింగ్ విత్ పంజాబ్ కింగ్స్. ఎందుకంటే ఇగ వాళ్ళకి ఒకటే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే బౌలింగ్ మిడిల్ ఓవర్స్‌లో స్ట్రగుల్ అయితుంది. కానీ బ్యాటింగ్ సూపర్ ఉంది కాబట్టి అది ప్లస్ పాయింట్ వాళ్ళకి. ఫీల్డింగ్ గూడా మంచిగా కొన్ని కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి.
కానీ బెటర్ అయితారు వాళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ వీక్‌నెస్ ఏందో బయట పడ్డది. కాబట్టి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకొని వస్తారనుకుంటున్నాం. సో, వి ఆర్ గోయింగ్ విత్ పంజాబ్ కింగ్స్ అండ్ జీటీ కూడా మంచి టీమే కాదంటలే. కాకపోతే వాళ్ళు వీళ్ళ అటాక్ చేస్తూ ఆడుతున్నంత లేదు జీటీకి. వాళ్ళు 12 రన్స్ పర్ ఓవర్, 13 రన్స్ పర్ ఓవర్ చేసే టీము పంజాబ్ కింగ్స్ ఏదైతే ఉందో వీళ్ళింకా 10, 11, 10.5, 200 రన్స్ కొట్టి మేము డిఫెండ్ చేసామనే స్టేజ్‌లో ఉన్నారు. చూద్దాం. బట్ వి ఆర్ గోయింగ్ విత్ సన్‌రైజర్స్ అండ్ పంజాబ్ కింగ్స్. అండ్ థాంక్ యూ గైస్. ఎవరు ఎవరైతే మా వీడియో చూస్తున్నారో వాళ్ళందరికి చాలా థాంక్స్. థాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ ఫాలో సారీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్, కామెంట్ ఐపీఎల్ బానిస. సీ యూ టుమారో అండ్